నమస్కారం రాఖీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 11వ వర్ధంతి, పలువురు నివాళి. 33% మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళల వాటా తేల్చండని జిల్లా కలెక్టర్కి వినతి పత్రం. సత్తెనపల్లి డీఎస్పీగా ఎంవీకే చైతన్య బాధ్యతల స్వీకారం. శాంతి భద్రతలే ప్రాధాన్యం. రొంపిచెర్లలో 2,50,00,000తో అభివృద్ధికి శ్రీకారం చుట్టిన కూటమి ప్రభుత్వం. ఆ ఊర్లో అందరూ ఉన్నారు, కానీ అన్ని సమస్యలే. అదే వీరవట్నం. 3 ఏళ్లుగా ఇదే పరిస్థితి. మురికి కాలువలు పొంగటంతో నరక యాతనల్లో స్థానికులు. సేవా సింధు 19వ వార్షికోత్సవం. కిల్లారు వెంకట్రావుకి రంగస్థలి సేవా పురస్కారం ప్రదానం. రొంపిచెర్ల మండలంలో అభివృద్ధి పనులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రొంపిచెర్ల నుండి కర్లగుంట వరకు 2 కోట్లతో తారు రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే అరవింద్ బాబు శంకుస్థాపన చేశారు. రొంపిచెర్లలో 50 లక్షలతో నిర్మించిన బ్లాక్ హెల్త్ యూనిట్ ని చెదల్వాడ కూటమి నేతలు గ్రామస్తుల మధ్యలో ప్రారంభించారు. సంక్షేమమే కాదు, అభివృద్ధిలోనూ కూటమి ప్రభుత్వం ముందుంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 2 ఏళ్లలో నియోజకవర్గంలో సంక్షేమానికి 570 కోట్లు, సీఎం రిలీఫ్ ఫండ్ క్రింద 12 కోట్లు, రోడ్లకు 250 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. అనంతరం రొంపిచెర్లలో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం డోర్ టు డోర్లో ఎమ్మెల్యే అరవింద్ బాబు పాల్గొని సమస్యలు అడిగి తెలుసుకొని ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమంపై ఇంటింటికి తిరిగి ప్రజలకు తెలిపారు. సంక్షేమ కార్యక్రమాలే కాకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఉమ్మడి కూటమి ముందున్నదని తెలియజేయడానికి మన రొంపిచెర్ల మండలంలో రొంపిచెర్ల నుంచి కర్లగుంట దాకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా పంచాయతీ శాఖ ద్వారా మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నిధుల ద్వారా ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా రొంపిచెర్ల నుంచి కర్లగుంట దాకా 2 కోట్ల నిధులతోటి మరి రోడ్డు నిర్మించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం అండదండగా ఉండడం జరిగింది. అదేవిధంగా మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కానీ మన ఎంపీ సెక్రటరీ దేవరాయలు గారు, అదేవిధంగా గ్రామ ప్రజలందరూ కూడా రొంపిచెర్ల మండల ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందు నడిపించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా 2 కోట్ల రూపాయలతోటి మరి రొంపిచెర్ల నుంచి కర్లగుంట దాకా రోడ్డు వేయడం జరిగింది. మరి రైతులందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ప్రజలందరూ కూడా ఈ పొలాలు వెళ్ళటానికి రైతులు ఈ రోడ్డు చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇవాళ ఈ రొంపిచెర్ల మండలంలోనే మన హెల్త్ క్లినిక్ ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేస్తున్నాం. అది కూడా 50 లక్షల నిధులతోటి దాన్ని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నర్సరావుపేటలో మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 11వ వర్ధంతి సందర్భంగా పల్నాడు రోడ్డులోని ఆయన విగ్రహానికి న్యాయవాదులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అడ్వకేట్లు షేక్ అబ్దుల్ రజాక్, డాక్టర్ కోదా రమేష్ కుమార్ మాట్లాడుతూ కలాం జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని, ఆయనను ఆదర్శంగా తీసుకొని కష్టపడి లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. మాజీ భారత రాష్ట్రపతి వ్యాపారబాయి స్థాయి నుంచి రాష్ట్రపతి స్థాయి వరకు మరి ఈ దేశంలో నిరుపేద కుటుంబంలో పుట్టి ఒక పేపర్ బాయిగా పనిచేసి అదేవిధంగా ఎన్నో ఈ దేశంలో ఉన్నటువంటి మరి ఏ అయితే అంధకారంలో అంటే మూఢనమ్మకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కదిలిపెట్టి మరి ఒక శాస్త్రజ్ఞుల్లాగా పనిచేసి దేశానికి రాష్ట్రపతిగా ఈ దేశానికి వెళ్ళినటువంటి గొప్ప మేధావి అబ్దుల్ కలాం గారి 11వ వర్ధంతి సందర్భంగా ఈరోజు నర్సరావుపేటలోని అడ్వకేట్స్ మేమంతా కలిసి అబ్దుల్ రజాక్ గారు, అదేవిధంగా మీరావళి గారు, అదేవిధంగా షరీఫ్ గారు, ఇంకా సైదావలి గారు, కుమార్ గారు, మిగతా మేమంతా కూడా సోదరులంతా కలిసి ఈరోజు నర్సరావుపేటలోని పల్నాడు రోడ్లో గల అబ్దుల్ కలాం గారి విగ్రహం వద్ద ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. నర్సరావుపేట న్యాయవాద సంఘం నుంచి వారికి ఘన నివాళులు అర్పించి ఈరోజు ఇక్కడ న్యాయవాదులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈయన మన భవిష్యత్తుకి, మన భారత భవిష్యత్తుకి కలలు కండి సాధించండి అని చెప్పి మెసేజ్ ఇచ్చి విద్యార్థుల్ని
అందరినీ కూడా జాగృతం చేసినటువంటి మహనీయుడు. ఆయన్ని ఆదర్శంగా తీసుకొని భారతదేశంలో ప్రతి యువత కూడా ముందుకు సాగాలని చెప్పి తెలియజేసుకుంటూ అమర్ రహే అబ్దుల్ కలాం. అమర్ రహే. జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల అధ్యక్షత వహించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. మొత్తం 154 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజల నుంచి అందిన ప్రతి అర్జీని నిబంధనల ప్రకారం నిర్ణీత కాల పరిమితిలోగా పరిష్కరించి బాధితులకు తగిన న్యాయం చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఎర్ర జెండా నేతకి ఆవేదన. కలెక్టర్ను ఆశ్రయించిన ఒక వృద్ధుని కథ. వివరాల్లోకి వెళితే నర్సరావుపేట సోమవారం జరిగిన ప్రజా పరిష్కార వేదికలో ముప్పాల మండలం బొల్లవరం గ్రామానికి చెందిన వృద్ధుడు కల్లం సత్యనారాయణ రెడ్డి తన ఆవేదనను వ్యక్తం చేశారు. గతంలో కమ్యూనిస్టు ఉద్యమాల్లో పనిచేసిన ఆయన ఎంతో మందికి న్యాయం చేయాలని గలమెత్తిన కామ్రేడ్కి కష్టం వచ్చింది. ఆస్తి కూతుర్లకు రాసిచ్చినా ప్రస్తుతం తిండి కూడా పెట్టడం లేదని తనకు న్యాయం చేయాలని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఇచ్చింది ఎన్నిక 2 గంటల ఇంటికి వేసి వండుకొచ్చుకుంటున్నప్పుడు కూతుళ్ళు వాడు కూతుళ్ళు ఏ రోజున కూతుళ్ళుగా కొన్న ముచ్చులుగా నేను నిజాయితీ గల మనుషులు పార్టీలో అనేక పని మొక్కలు చేసి ఉన్నారు. ఈనాడు నాకే ఇది సాగుదైంది. నాకు అన్నం ఎవరు పెడుతున్నారు పెద్దనా? అనుకుంటున్నా నేనే వండుకుంటున్నా. ఇద్దరు కూతుళ్ళేగా ఉన్నారు, దక్కిన బంధువులు ఉన్నారు. కానీ ఈ పార్టీ నిషేధమైన వాళ్ళు నాకు పడదు. పట్టణ కేంద్రమైన సత్తెనపల్లిలో 31వ వార్డు నందు 2 ఏళ్ల కూటమి పాలనపై అభివృద్ధి సంక్షేమం ఇంటింటి ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచి ప్రజలతో నేరుగా చర్చించి పథకాల గురించి తెలుసుకున్నారు. ప్రభుత్వం చేసే అభివృద్ధి చూసి ఓర్వలేక జగన్ విష ప్రచారాలను చేస్తున్నారు అన్నారు. అలాగే ఆధునిక పితామహుడు మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాలలో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ, మండల వార్డు, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ ఊర్లో అందరూ ఉన్నారు, కానీ అన్ని సమస్యలే. అదే వీరపట్నం గ్రామం. ఈ ఊరు గురించి పల్నాడు జిల్లా నరసరావుపేటలో హ్యూమన్ రైట్స్, మానవ హక్కులు, అవినీతి వ్యతిరేక అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ప్రజావేదికలో కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. రొంపిచెర్ల మండలం వీరపట్నం గ్రామంలో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, పంచాయతీరాజ్ శాఖ ఏర్పాటు చేసిన బోర్లు చెడిపోయాయని, గ్రామంలోని 3 అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల హాజరు చాలా తక్కువగా ఉందని, స్కూలు కూడా శిథిలావస్థలో ఉందని పేర్కొంటూ తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ఎంఆర్ హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ చైర్మన్గా నా పేరు శ్రీనివాసరావు. నాకు రొంపిచెర్ల మండలం వీరపట్నం గ్రామంలోని ప్రజలకి మంచినీరు అందడం లేదని చెప్పేసని, అలాగే అంగన్వాడీ స్కూల్స్ కూడాను పిల్లలు లేకుండా నడుపుతున్నారని చెప్పేసని, అలాగే ఊర్లో ఉన్నటువంటి బోరింగ్లు కూడాను శిథిలమైపోయి ఉన్నాయని చెప్పేసని, వాటిని రిపేర్ చేయించడం లేదని చెప్పేసని, అలాగే ఎంపీపీఎస్సి పబ్లిక్ స్కూల్ అది కూడాను శిథిలమైపోయి ఉందని, పిల్లలు కూడాను ఆ పిల్లల్ని వేరే ఒక చర్చిలో కూర్చోబెట్టి నడుపుతున్నారని చెప్పేసని, అది కూడా 1 సంవత్సరం కాలం పైనే అవుతుందని చెప్పేసని అక్కడికి నుంచి మాకు విషయం రాగా మేము దాని విషయమై నేను మా సభ్యులందరం కలిసి ఆ గ్రామం వెళ్ళడం, విజిట్ చేయటం, వాటన్నిటిని చూడటం జరిగింది. వాటికి సంబంధించినటువంటి మొత్తం ఫొటోస్ మొత్తం తీసి సమస్యలన్నింటినీ పరిష్కరించమని చెప్పేసని ఈ రోజున కలెక్టర్ గారి దగ్గరికి వచ్చేసి ఒక అర్జీని ఇవ్వడం జరిగింది హ్యూమన్ రైట్స్ తరఫు నుంచి. దాన్ని తీసుకొని కలెక్టర్ గారు ఒక 24 అవర్స్లో వాటి గురించి మేము చూస్తామని చెప్పేసని, పరిశీలిస్తామని, చర్యలు తీసుకుంటామని చెప్పేసని చెప్పడం జరిగింది. కోటప్పకొండ తొలి ఏకాదశి 2026 పర్వదినము హుండీల లెక్కింపు కార్యక్రమం 28/7/2026 మంగళవారం నాడు జరుగునని దేవస్థానం సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న 28 జిల్లాల్లో కలెక్టర్కు పార్లమెంట్లో జరుగుతున్న సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళా సబ్ కోటా రిజర్వేషన్ కేటాయించాలని జిల్లా కలెక్టర్కి
పల్నాడు జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గౌరవ కేశన్ శంకరరావు గారి ఆదేశాల మేరకు 28 జిల్లాల్లో కలెక్టరేట్లో గ్రీవెన్స్లో భాగంగా మరి ఏదైతే జరుగుతున్నటువంటి పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర మహిళా రిజర్వేషన్ బిల్లు మళ్ళీ లేవనెత్తే అంశం కనబడతా ఉంది. దాని సందర్భంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం గౌరవ కలెక్టర్ గారి ద్వారా, మరి ఏదైతే మీరు ఆ మహిళా రిజర్వేషన్ బిల్లు తెర మీదకి తెస్తే స్వాగతిస్తాం, కానీ ఆ మహిళా బిల్లులో మా బీసీ మహిళా సబ్ కోటా కూడా కేటాయించాలి, అప్పుడే ఆ బిల్లుకు సార్థకత వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే మరి కేంద్రంతో పని లేకుండా మరి మినీ మహానాడులో మరి వర్చువల్గా జరిగినటువంటి మినీ మహానాడులో గౌరవ లోకేష్ బాబు గారు అలాగే ముఖ్యమంత్రి వర్యులు కూడా మరి కేంద్రంతో పని లేకుండా రేపు జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్ కానీ లేదా 29లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకి 33% మా పార్టీ తరఫున ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి కలెక్టర్ గారి గ్రీవెన్స్ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మరి బీసీ సబ్ కోటా గురించి, ఉమెన్ రిజర్వేషన్ బిల్లులో బీసీ సబ్ కోటా గురించి వినతి పత్రాన్ని అందించడానికి మా సోదరులందరము కలిసి ఇక్కడికి రావటం జరిగిందండి. అందరికీ తెలిసిన విషయమే, గత 2 దశాబ్దాలుగా మహిళా రిజర్వేషన్ బిల్లు మీద పోరాటం జరుగుతూ ఉంది. మహిళలు రిజర్వేషన్ బిల్లు మరి ఈ సెషన్స్లోనైనా పొందుతుందని మేము భావిస్తూ ఉన్నాము. అలాగే ఒక బీసీ మహిళగా మరి మహిళా రిజర్వేషన్లో బీసీల సబ్ కోటా ఎలాగైతే ఎస్సీ ఎస్టీలకి కోటాని కేటాయించడం జరిగిందో మా మహిళలకి కూడా బీసీ సబ్ కోటాని కేటాయించాలని ఒక వినతి పత్రాన్ని అటు మరి ప్రధానమంత్రి గారి సెషన్స్కి కానీ ఇటు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ ఇద్దరికీ వెళ్ళే విధంగా మేము ఈరోజు వినతి పత్రాన్ని ఇక్కడ అందజేయటం జరిగిందండి. బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ కేశన్ శంకరరావు గారి ఆధ్వర్యంలో 23 జిల్లాల్లో కలెక్టర్లకి బీసీ మహిళల రిజర్వేషన్ కోటాలో బీసీ మహిళల సబ్ కోటాని మాకు ఇవ్వవలసిందిగా డిమాండ్ చేస్తూ అభ్యర్థిస్తూ 23 జిల్లాల్లో కూడా ఈరోజు విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం జరిగింది. అలానే కాకుండా లాస్ట్ టైం ప్రవేశపెట్టినప్పుడు నియోజకవర్గాల పునర్విభజనతో కలిపి మహిళా రిజర్వేషన్ బిల్లులు ప్రవేశపెట్టడం వల్ల అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షాలు రెండు మధ్య సమన్వయం లేక బిల్లు వీగిపోవడం జరిగింది. ఈసారి అలా కాకుండా కేవలం మహిళా రిజర్వేషన్ బిల్లుని ప్రవేశపెడుతూ అందులో బీసీ మహిళల సబ్ కోటాని తేల్చిన తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లుకి వెళ్ళాలి. అలాగే నెక్స్ట్ టైం స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ రాబోయే 5 రాష్ట్రాల ఎలక్షన్స్లో కానీ బీసీ మహిళల సబ్ కోటా తేల్చిన తర్వాత ఎన్నికలకు వెళ్లాలని ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం. నకరికల్లు మండలం దేజ్వాని గ్రామంలోని ఏపీ మోడల్ స్కూల్లో మట్టి ఆరోగ్యం సేంద్రీయ వ్యవసాయంపై అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 7, 8, 9వ తరగతుల విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మట్టి ఆరోగ్యం ప్రాముఖ్యత, సేంద్రీయ పదార్థాల వినియోగం, జీవ సంరక్షణ, మట్టి జీవత్వం పెంపొందించే పద్ధతుల గురించి వివరించారు. సేంద్రీయ వ్యవసాయ ప్రాముఖ్యత, రసాయన ఎరువులు వినియోగం లేకుండా పంట సాగు చేయడం ద్వారా మానవ ఆరోగ్యం, పర్యావరణం రక్షించబడుతుంది. మట్టి జీవాలు పెరిగి మట్టి లోపల పోషకాలను మెరుగుపడతాయి. దీర్ఘకాలంలో రైతులకు లాభదాయకంగా మారుతుంది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి దేవదాస్, ఏపీ మోడల్ స్కూల్ దేశవరం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కోటప్పకొండలో గురు పౌర్ణమి సందర్భంగా 29/7/2026 బుధవారం నాడు అభిషేక మండపంలో నిర్వహించబడునని దేవస్థానం సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి ఒక ప్రకటనలో తెలియజేశారు. పట్టణ కేంద్రమైన సత్తెనపల్లి నూతన డీఎస్పీగా నియమితులైన ఎంవీకే చైతన్య సోమవారం సత్తెనపల్లిలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీసులు, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు, పూల మొక్కలు అందజేసి అభినందనలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా విధులు నిర్వహిస్తానని డీఎస్పీ ఎంవీకే చైతన్య పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కృష్ణ చైతన్య, 23 బ్యాచ్ గ్రూప్ 1 డిఎస్పీని. సో ట్రైనింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సత్తెనపల్లి ఎస్డిపిఓగా దిస్ ఇస్ మై ఫస్ట్ పోస్టింగ్. సో డీజీపీ సార్ ఆదేశాల మేరకు అండ్ ఐజీ సార్ ఆదేశాల మేరకు ఈరోజు నేను ఎస్డిపిఓ సత్తెనపల్లిగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు నేను ట్రైనీ డిఎస్పీగా అనకాపల్లి జిల్లాలో పనిచేశాను. సో వీ వాంట్ టు ప్రయారిటైజ్ సో పబ్లిక్కి పీస్ఫుల్ కండిషన్స్ అనేవి ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాము, ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకుండా. అదేవిధంగా జీరో టాలరెన్స్ టువర్డ్ ఉమెన్ ఇష్యూస్, ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమున్నా కూడా కఠిన చర్యలు అనేవి ఉంటాయి. అదేవిధంగా యాక్సిడెంట్స్ అనేవి ఎక్కువ జరుగుతూ ఉంటాయని తెలుసుకున్నాను సబ్ డివిజన్లో. సో
ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ కానీ లేదా యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు అన్నది మేము ముందుగా ఫోకస్ చేయాలనుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నరసరావుపేట పట్టణంలోని బరంపేట బైపాస్ రోడ్ మిట్ట బజార్ ఎదురుగా స్వల్ప వర్షానికి కాలువలు పొంగిపొర్లి రోడ్డంతా జలమయం అవుతోంది. గత 3 ఏళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా శాశ్వత పరిష్కారం కనిపించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెయిన్ రోడ్డుపై కల్వర్టు నిర్మిస్తే సమస్య పరిష్కారం అవుతుందని అధికారులు చెబుతున్నప్పటికీ ఇప్పటికే నివేదికలు పంపామని చెప్పడం తప్ప పనులు ప్రారంభం కావకపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంకెన్నాళ్ళు ఈ ఇబ్బందులు అంటూ వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నర్సరావుపేట పట్టణం సత్తన్పల్లి రోడ్డులో ఉన్న సాయిరాం టౌన్షిప్ 2 వెంచర్ యజమానుల అక్రమాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈరోజు గ్రీవెన్స్ డేలో జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద రైతులు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి కలెక్టర్కి అర్జీ ఇవ్వడం జరిగింది. అనేవి ఇంచర పక్కన మాది స్థలం ఉంది. స్థలాన్ని గోడ పెడుతుండు, గోడ పెట్టిండు. గోడ పెట్టింది మమ్మల్ని ఎటు పానీయట్లేదు, ఎటు పోకుండా బిగెత్తుండు. ఇటేమో కాలనీలోకేమో మల్లికార్జునరావు ఇప్పుడు ఇటు పక్క పరవంట పక్క ఉన్నాడు, కాలనీలోకి వద్దంటుండు. అటు పక్కనేమో అనీపు పార్ట్నర్లు 4 వాళ్ళు రానియట్లేదు, గోడ పెట్టారు. నర్సరావుపేట పట్టణానికి చెందిన చిరుమిళ్ళ వెంకయ్య గారి వారసులైనటువంటి 5 మందికి నర్సరావుపేట పట్టణం సత్తనపల్లి రోడ్లో ఉన్న సాయిరాం టౌన్షిప్ 2లో టీఎస్ నెంబర్ 35లో 1 ఎకరం 28 సెంట్లు భూమి ఉంది. దానికి సంబంధించి వీళ్ళల్లో ఒక వాటాదారైన చిరుమర్ల వెంకటేశ్వర్లు మిగతా వాటాదారులు తెలియనీయకుండా ఒక ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి దాన్ని సాయిరాం టౌన్షిప్ 2 వారికి అంటే అనీపు వాళ్ళ బినామీలకి అమ్మాడు. అయితే దానికి సంబంధించి మిగతా వాటాదారులు మాకు తెలియకుండా నువ్వు ఎలా అమ్మాయని చెప్పి మాట్లాడి దీని మీద వాళ్ళు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. 2024 హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ ఆ వెంచర్ వాళ్ళు ఆ భూమిని అమ్మటం, ప్లాట్లుగా అమ్ముకోవడం, రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతూ ఉంది. నాదెండ్ల మండలం చందారంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 26 బైకులు సీజ్ చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులపై వెంటనే సమాచారం ఇవ్వాలని గ్రామస్తులకు పోలీసులు సూచించారు. ఐజీ సార్ ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ నర్సరావుపేట సబ్ డివిజన్ పరిధిలోని నాదెండ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఈ చందవరం అనేటువంటి గ్రామంలో ఈరోజు సుమారు 100 మంది పోలీసులతో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ లో భాగంగా ప్రతి ఇల్లు కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీలో భాగంగా ఒక 23 రికార్డ్లెస్ ఈ కనపడే 2 వీలర్ వెహికల్స్ అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా రికార్డ్స్ లేకుండా తోలుతా ఉన్నారు. ఇవన్నీ కూడా దయచేసి ఎవరైనా ఇప్పుడు ఈ వెహికల్స్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఎదురుగా ఉన్నారు, మీరంతా కూడా సాయంత్రం లోపు రికార్డ్స్ తీసుకొచ్చి మీ ఎస్ఐ గారికి కలిసి రికార్డ్స్ బాగుంటే పంపిస్తారు, రికార్డ్స్ బాగాలేకపోతే ఈ నైట్ కి కేసు కట్టి రేపు కోర్టులో పెట్టడం జరుగుతుంది అని దొంగ బండ్ల కింద పరిగణించి. ముఖ్యంగా ఈ ఊరు కొంచెం ఫ్యాక్షన్ రిలేటెడ్ ఉంది. ఇంతకుముందు కూడా గొడవలు ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. కొన్ని రౌడీ షీట్స్ కూడా ఉన్నాయి ఇక్కడి నుంచి. దయచేసి ఎవరు కూడా ఇక ఇప్పుడు ఈ 3-4 నెలల్లో ఎలక్షన్లు రాబోతున్నాయి కమింగ్. ముఖ్యంగా వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ కానీ సర్పంచ్ ఎలక్షన్లో కానీ ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంత వాతావరణంలో మీరు ఎలక్షన్ చేసుకోండి. ఎందుకంటే ఎలక్షన్ కేసెస్ లో ఒక్కసారి ఇన్వాల్వ్ అయితే చాలా ఆ బ్రతుకు చాలా భారంగా తయారైంది. ప్రతి ఎలక్షన్లలో మిమ్మల్ని పిలిచి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడతారు. నర్సరావుపేటలో మహాత్మా గాంధీ పొట్టి శ్రీరాములు కళా సమితి సేవా సింధు ఆధ్వర్యంలో 19వ వార్షికోత్సవం ఆదివారం రాత్రి ఎస్ఎస్ఎన్ కళాశాల ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. నిర్వాహకులు రాగిచల్ల వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గాయని గాయకులు తమ మధుర గానంతో ప్రేక్షకులను విశేషంగా అలరించారు. అనంతరం గాన పోటీల్లో విజేతలైన వారికి ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. అలాగే నర్సరావుపేట రంగస్థలి గౌరవ అధ్యక్షులు కిలారు వెంకట్రావుకి రంగస్థలి సేవా పురస్కారంను ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు చేతుల మీదుగా అందజేసి ఘనంగా సన్మానించారు. రంగస్థల కళలకు ఆయన అందించిన సేవలను కొనియాడుతూ పలువురు అభినందనలు తెలిపారు. కార్యక్రమం ఆద్యంతం సంగీతాభిమానులను, కళాభిమానులను ఆకట్టుకుంది. ఆకాశమై
నీరాకపై మహేశ పాప వినాశ కైలాసవాస ఈశ నిన్ను నమ్మినాను రావా నీలకంధర మన ఆత్మీయ అతిథుల ద్వారా చూడండి మరి కళాకారులందరూ కూడా 2 రాష్ట్రాల తరఫున ఇవాళ సన్మానం జరుగుతుంది. ఇది 12వ వార్షికం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, మరి నిరంతర శ్రామికుడు మన కళాకారుడు, మన కళాకారు ఎన్టీఆర్ రామారావు అభిమాని. మరి ఈ కార్యక్రమాన్ని కష్టం అనుకోకుండా ఇష్టంగా మరి ఇక్కడున్న వేదిక ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న కళాకారులందరికీ కూడా ఒకసారి కళాభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం సుజావుగా జరగాలి. ప్లాటినం జూబ్లీ ఏజ్ ఇప్పుడు ఈరోజు మన వెంకటేశ్వర గారు ఈ సంవత్సరాలు ఇచ్చినటువంటిది ఇంకా ముందొస్తే ఇంకా ఎక్కువ కష్టపడి రంగస్థలికి ఇంకా మంచి పేరు తీసుకొచ్చిందేవాడిని. కానీ నా సేవను గుర్తించి నాకు ఈ సన్మానం జరిపినటువంటి కార్యవర్గానికి ముందుగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు. ఈరోజు డాక్టర్ గారు తిరుపతి వెళ్ళారు, డాక్టర్ గారు రారని చెప్పారు. చివరికి మా ఇంటి కులదైవం వెంకటేశ్వర స్వామి తీసుకొచ్చి డాక్టర్ నాకు సన్మానం చేశారు. అది నాకు చాలా ఆనందం. నా సన్మాన పత్రంలో కూడా రాశాను సార్. దాదాపు 2005వ తేదీ నుంచి ఈ రోజు వరకు రిక్షాలో వెళ్ళా, ఆటోలో వెళ్ళా, స్కూటర్ మీద వెళ్ళా, నడుచుకుంటూ వెళ్ళా, ఇంటికి. ఎన్ని రకాల ఎండనగా వాననగా నేను తిరిగాను. ఎందుకంటే నేను రాష్ట్రాలలో పౌరాణిక నాటకాలు కానీ, సోషల్ నాటకాలు కానీ, అదేవిధంగా సంగీత విభాగం కూడా నేను చేసినప్పుడు ఈ సంగీత విభాగం గురించి ఎవరు ఏం చేస్తున్నారు అనేది నేను అర్థం చేస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 11వ వర్ధంతి, పలువురు నివాళి. 33% మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళల వాటా తేల్చండని జిల్లా కలెక్టర్కి వినతి పత్రం. సత్తెనపల్లి డీఎస్పీగా ఎంవీకే చైతన్య బాధ్యతల స్వీకారం, శాంతి భద్రతలే ప్రాధాన్యం. రొంపిచెర్లలో 2,50,00,000తో అభివృద్ధికి శ్రీకారం చుట్టిన కూటమి ప్రభుత్వం. ఆ ఊర్లో అందరూ ఉన్నారు, కానీ అన్ని సమస్యలే. అదే వీరవట్నం. 3 ఏళ్లుగా ఇదే పరిస్థితి. మురికి కాలువలు పొంగటంతో నరక యాతనల్లో స్థానికులు. సేవా సింధు 19వ వార్షికోత్సవం, కిల్లారు వెంకట్రావుకి రంగస్థలి సేవా పురస్కారం ప్రదానం. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.